1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మీరు పెట్టిన డబ్బు 5 ఏళ్లలో సగానికన్నా మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని మీకు ఊహించగలరా? లేక మీరు ఎంత పెట్టుబడి పెడితే అంతకు డబుల్ అమౌంట్ మీకు 5 సంవత్సరాలు వస్తుందని మీరు ఊహించగలరా? అది ఒక పోస్ట్ ఆఫీసులో మాత్రమే సాధ్యమవుతుంది. జూలై 2026లో ప్రకటించినటువంటి వడ్డీ రేట్ల ప్రకారంగా పోస్ట్ ఆఫీసులో 7.7% వడ్డీ మీకు వస్తుంది. 1000 రూపాయల నుంచి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని రకరకాల స్కీముల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో 1000 అంతకు మించిన డబ్బుని ప్రతి నెలా జమ చేస్తూ పోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. రకరకాలైన లాభాలు మీరు సంపాదించే అవకాశం ఉంది. దీంట్లో 10 ఏళ్ల లోపల పిల్లలు ఎవరైనా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో చేరుకోవాలంటే, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో చేరాలంటే వాళ్ళ తల్లిదండ్రులు సంరక్షకులుగా ఉంటూ వాళ్ళని కూడా దీంట్లో చేర్పించారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లోంచి వచ్చిన ఆదాయం 1,50,000 వరకు కూడా మీరు ఏ రకమైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా దాని మీదుగా మీరు ప్రకటించుకోవడానికి మీకున్న అవకాశం. ఇది వేరే బ్యాంకుల్లో కానీ ఇన్సూరెన్స్ స్కీముల్లో కానీ ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ. అన్నిటికన్నా మించిన విషయం ఏంటంటే, పోస్ట్ ఆఫీసులో మీరు పెట్టే ప్రతి డబ్బు నష్టాలతో సంబంధం లేకుండా, అగ్ని సంబంధించినటువంటి ఏదైనా సంఘటనల సందర్భం లేకుండా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీ డబ్బు రెండింతలు కావాలంటే ఒక చక్కటి ఆలోచన మీకు చెప్పచ్చు. 11,50,000 రూపాయలు మీరు ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లోపల డిపాజిట్ చేసినట్టయితే 5 సంవత్సరాల తర్వాత 16,66,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. అంటే మీరు డిపాజిట్ చేసింది 11,50,000 రూపాయలు, మీకు వచ్చింది 16,66,000 రూపాయలు. అంటే 5,16,000 రూపాయల చిల్లర మీకు వడ్డీ రూపంలో వచ్చినట్టు లెక్క. ఆల్మోస్ట్ సగం డబ్బులు మీకు వచ్చేసాయి, అంతకన్నా మించే వచ్చినట్టు లెక్క. 11,50,000కి 16,50,000 రూపాయల చిల్లర పైన వచ్చింది, 66,000 వచ్చిందంటే చాలా పెద్ద మొత్తంలో వచ్చినట్టు లెక్క. ఇది బయట ఎక్కడ ఏ బ్యాంకుల్లో కానీ, ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ, ఇంకో దగ్గర కానీ ఎక్కడ మీకు ఈ రకమైన లాభాలు రావు. మరి షేర్ మార్కెట్ అంటారు, ఆ షేర్ మార్కెట్ ఉంటుందో, పెట్టిన మొత్తం డబ్బు ఎగిరిపోతుందో మనకు తెలియదు. ఇక్కడ అలా కాదు. పోస్ట్ ఆఫీస్ అనేది ఒక గ్యారెంటెడ్, మీకు సంబంధించినటువంటి ఒక భద్రతకు సంబంధించినటువంటి ఒక అంశం. బ్యాంకుల్లో లేనటువంటి ఒక కొత్త అంశం ఏమిటి అంటే, పోస్ట్ ఆఫీసు లోపల ఏ బ్యాంక్ అయినా, అది నేషనలైజ్ బ్యాంక్ కావచ్చు లేక ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, నష్టాల బారిన పడి మీ డబ్బు మరి పడినప్పుడు మీ డబ్బు ఏమవుతుంది? మీ డబ్బు మీకు తిరిగి రాదు. ఎంత తిరిగి వస్తుంది? మీరు 5 లక్షలకు మించి 10 లక్షలు, 15 లక్షలు, మీరు 20 లక్షలు పెట్టినా మీ చేతికి వచ్చేది 5 లక్షలు మాత్రమే. కానీ పోస్ట్ ఆఫీసులో అలా కాదు. మీరు ఎంత డబ్బు పెడితే, 20 లక్షలు పెట్టినా, 30 లక్షలు పెట్టినా, 50 లక్షలు పెట్టినా ప్రతి పైసా మీకు తిరిగి వస్తుంది. కారణం ఏమిటంటే, బ్యాంకుల్లో లాగా షేర్స్ ఉండవు దీంట్లో. నేషనలైజ్ బ్యాంక్స్లో కూడా 51% మాత్రమే ప్రభుత్వం సంబంధించినటువంటి షేర్లు ఉంటాయి. 49% షేర్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అంటే ప్రతి 100 రూపాయల లాభంలో గవర్నమెంట్ 51 రూపాయలు తీసుకుంటే 49 రూపాయలు ప్రైవేట్ వాళ్ళు పంచుకుంటారు. నష్టాల్లో కూడా అదే రకంగా ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీసులు 100% ప్రభుత్వ రంగ సంస్థలు. దీంట్లో ఎవరి షేర్స్ ఉండవు, ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. రెండోది, ప్రభుత్వం నిర్వహించడమే కాకుండా దాంట్లో వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వానికే తెస్తుంది. తర్వాత దీంట్లో మనం పెట్టే ప్రతి డిపాజిట్ కూడా ప్రజల కోసమే వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే రోడ్ల మీద, డ్రైనేజ్ మీద, రకరకాల ప్రభుత్వ పథకాల మీద ఖర్చు పెడతారు. కాబట్టి తిరిగి అవి మనకే చెందుతాయి. మన డబ్బు మనకే చెందుతోంది. మన డబ్బు వల్ల మనమే అభివృద్ధి అవుతున్నాం. మన డబ్బు వల్ల మనకు ఆదాయం వస్తుంది. ఏ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు ఇవ్వలేనంత గొప్ప ఆదాయాన్ని వడ్డీ రూపంలో మనకు సమకూరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా 1కి 10 సార్లు ఆలోచించి పోస్ట్ ఆఫీసు లోపల మీ డిపాజిట్లు మీరు చేసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లోపల మీరు చేరినట్టయితే మీ డబ్బు త్వరలోనే రెండింతలయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీ జీవితం లోపల అనుకున్నవన్నీ సాధించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఏమేమి పథకాలు ఉన్నాయో తెలుసుకొని మీకు సరిపోయేటువంటి పథకాల్లో మీరు చేరొచ్చు.
దాని లోపల మీరు 100 రూపాయల నుంచి ప్రారంభించి లక్షల రూపాయలు కూడా చేరుకునే అవకాశాలు మీకు ఉన్నాయి. మీరు పెట్టిన డబ్బు 5 ఏళ్లలో సగానికన్నా మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని మీకు ఊహించగలరా? లేక మీరు ఎంత పెట్టుబడి పెడితే అంతకు డబుల్ అమౌంట్ మీకు 5 సంవత్సరాలు వస్తుందని మీరు ఊహించగలరా? అది ఒక పోస్ట్ ఆఫీసులో మాత్రమే సాధ్యమవుతుంది. జూలై 2026లో ప్రకటించినటువంటి వడ్డీ రేట్ల ప్రకారంగా పోస్ట్ ఆఫీసులో 7.7% వడ్డీ మీకు వస్తుంది. 1000 రూపాయల నుంచి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని రకరకాల స్కీముల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో 1000 అంతకు మించిన డబ్బుని ప్రతి నెలా జమ చేస్తూ పోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. రకరకాలైన లాభాలు మీరు సంపాదించే అవకాశం ఉంది. దీంట్లో 10 ఏళ్ల లోపల పిల్లలు ఎవరైనా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో చేరుకోవాలంటే, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో చేరాలంటే వాళ్ళ తల్లిదండ్రులు సంరక్షకులుగా ఉంటూ వాళ్ళను కూడా దీంట్లో చేర్పించారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లోంచి వచ్చిన ఆదాయం 1,50,000 వరకు కూడా మీరు ఏ రకమైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా దాని మీదుగా మీరు ప్రకటించుకోవడానికి మీకున్న అవకాశం. ఇది వేరే బ్యాంకుల్లో కానీ ఇన్సూరెన్స్ స్కీముల్లో కానీ ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ. అన్నిటికన్నా మించిన విషయం ఏంటంటే, పోస్ట్ ఆఫీసులో మీరు పెట్టే ప్రతి డబ్బు నష్టాలతో సంబంధం లేకుండా, అగ్ని సంబంధించినటువంటి ఏదైనా సంఘటనల సందర్భం లేకుండా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీ డబ్బు రెండింతలు కావాలంటే ఒక చక్కటి ఆలోచన మీకు చెప్పచ్చు. 11,50,000 రూపాయలు మీరు ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లోపల డిపాజిట్ చేసినట్టయితే 5 సంవత్సరాల తర్వాత 16,66,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. అంటే మీరు డిపాజిట్ చేసింది 11,50,000 రూపాయలు, మీకు వచ్చింది 16,66,000 రూపాయలు. అంటే 5,16,000 రూపాయల చిల్లర మీకు వడ్డీ రూపంలో వచ్చినట్టు లెక్క. ఆల్మోస్ట్ సగం డబ్బులు మీకు వచ్చేసాయి, అంతకన్నా మించే వచ్చినట్టు లెక్క. 11,50,000కి 16,50,000 రూపాయల చిల్లర పైన వచ్చింది, 66,000 వచ్చిందంటే చాలా పెద్ద మొత్తంలో వచ్చినట్టు లెక్క. ఇది బయట ఎక్కడ ఏ బ్యాంకుల్లో కానీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడ మీకు ఈ రకమైన లాభాలు రావు. మరి షేర్ మార్కెట్ అంటారు, ఆ షేర్ మార్కెట్ ఉంటుందో పెట్టిన మొత్తం డబ్బు ఎగిరిపోతుందో మనకు తెలియదు. ఇక్కడ అలా కాదు. పోస్ట్ ఆఫీస్ అనేది ఒక గ్యారెంటెడ్, మీకు సంబంధించినటువంటి ఒక భద్రతకు సంబంధించినటువంటి ఒక అంశం. బ్యాంకుల్లో లేనటువంటి ఒక కొత్త అంశం ఏమిటి అంటే, పోస్ట్ ఆఫీసు లోపల ఏ బ్యాంక్ అయినా, అది నేషనలైజ్ బ్యాంక్ కావచ్చు లేక ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, నష్టాల బారిన పడి మీ డబ్బు మరి పడినప్పుడు మీ డబ్బు ఏమవుతుంది? మీ డబ్బు మీకు తిరిగి రాదు. ఎంత తిరిగి వస్తుంది? మీరు 5 లక్షలకు మించి 10 లక్షలు, 15 లక్షలు, మీరు 20 లక్షలు పెట్టినా మీ చేతికి వచ్చేది 5 లక్షలు మాత్రమే. కానీ పోస్ట్ ఆఫీసులో అలా కాదు. మీరు ఎంత డబ్బు పెడితే, 20 లక్షలు పెట్టినా, 30 లక్షలు పెట్టినా, 50 లక్షలు పెట్టినా ప్రతి పైసా మీకు తిరిగి వస్తుంది. కారణం ఏమిటంటే, బ్యాంకుల్లో లాగా షేర్స్ ఉండవు దీంట్లో. నేషనలైజ్ బ్యాంక్స్లో కూడా 51% మాత్రమే ప్రభుత్వం సంబంధించినటువంటి షేర్లు ఉంటాయి. 49% షేర్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అంటే ప్రతి 100 రూపాయల లాభంలో గవర్నమెంట్ 51 రూపాయలు తీసుకుంటే 49 రూపాయలు ప్రైవేట్ వాళ్ళు పంచుకుంటారు. నష్టాల్లో కూడా అదే రకంగా ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీసులు 100% ప్రభుత్వ రంగ సంస్థలు. దీంట్లో ఎవరి షేర్స్ ఉండవు, ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. రెండోది, ప్రభుత్వం నిర్వహించడమే కాకుండా దాంట్లో వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వానికే చేస్తుంది. తర్వాత దీంట్లో మనం పెట్టే ప్రతి డిపాజిట్ కూడా ప్రజల కోసమే వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే రోడ్ల మీద, డ్రైనేజ్ మీద, రకరకాల ప్రభుత్వ పథకాల మీద ఖర్చు పెడతారు. కాబట్టి తిరిగి అవి మనకే చెందుతాయి. మన డబ్బు మనకే చెందుతోంది. మన డబ్బు వల్ల మనమే అభివృద్ధి అవుతున్నాం. మన డబ్బు వల్ల మనకు ఆదాయం వస్తుంది. ఏ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు ఇవ్వలేనంత గొప్ప ఆదాయాన్ని వడ్డీ రూపంలో మనకు సమకూరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా 1కి 10 సార్లు ఆలోచించి పోస్ట్ ఆఫీసు లోపల మీ డిపాజిట్లు మీరు చేసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లోపల మీరు చేరినట్టయితే మీ డబ్బు త్వరలోనే రెండింతలయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీ జీవితం లోపల అనుకున్నవన్నీ సాధించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఏమేమి పథకాలు ఉన్నాయో తెలుసుకొని మీకు సరిపోయేటువంటి పథకాల్లో మీరు చేరొచ్చు. దాని లోపల మీరు 100 రూపాయల నుంచి ప్రారంభించి లక్షల రూపాయలు కూడా చేరుకునే అవకాశాలు మీకు ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందమని
మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను.